మొట్టమొదటిసారి శరీరం ఎట్లా వచ్చింది అంటే ఇప్పుడు మాకు తల్లిదండ్రులు, వాళ్ళకు తల్లిదండ్రులు, వాళ్ళకు తల్లిదండ్రులు అలా వెనక్కి వెళ్తూ ఉంటే ఎక్కడ మొదలైంది అనంటే మొట్టమొదటిసారి సృష్టి రచించిన జరిగినప్పుడు భగవంతుడే శరీరాన్ని ఇస్తాడు. ఆ తర్వాత పైన పరంధామం నుంచి స్లోగా ఒక్కొక్క ఆత్మ వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి దిగుతూ ఉంటే సృష్టి వృద్ధి చెందుతూ పోయింది. ఇది ఇక్కడ జరిగింది. సో ఎందుకు ఇచ్చాడు ఈ శరీరాన్ని? ఎప్పుడైతే ఆత్మ అన్న బీజము ఈ పంచతత్వాలతో చేసిన శరీరంలోకి వస్తుందో అప్పుడే ఆత్మ యొక్క స్వధర్మాన్ని మనం అనుభవం చేసుకోగలుగుతాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి మామిడి పండు ఉంది. ఆ మామిడి పండు టెంక గింజ ఏదైతే ఉంటుందో దానిలో ఏ రుచి, రసము, రంగు, రూపు ఏం ఉండదు. అది ఎప్పుడైతే పంచతత్వాలతోటి అంటే భూమిలో నాటి నీళ్లు పోసి సూర్యరశ్మి, గాలి ఇవన్నీ తగిలినప్పుడు ఆ చెట్టు వచ్చి ఆ పండు వచ్చినప్పుడు అప్పుడు ఆ పండు యొక్క ఫలము, ఆ రసము, ఆ రుచి, రూపం ఇవన్నీ అందంగా తినడానికి రుచికరంగా ఉంటాయి. అంటే పంచతత్వాలతోటి ఆ బీజము, ఆ విత్తనం, ఆ టెంక కలిసి పెరిగినప్పుడే ఆ రుచిని ఆస్వాదించగలుగుతున్నాం. సో ఇది అంతే. సో ఆత్మ యొక్క స్వధర్మం ఏదైతే ఉందో శాంతి, ప్రేమ, ఆనందం ఇవన్నీ మనకు అనుభవంలోకి రావాలి అనంటే ఈ పంచతత్వాలతో చేసిన శరీరం అవసరం. సో అది ఆయన మనకి ఇచ్చిన గిఫ్ట్ అది. సో దాన్ని మనం ఈ రకంగా కూర్చుని హింసించేస్తూ చేసేసి అది కూడా దేవుడి పేరు పెట్టి ఆయన కోసం చేస్తున్నాం. మరి ఆయన అభిప్రాయం చూస్తేనేమో వీళ్ళంతా అసుర స్వభావం అన్నారు. ఆ తర్వాత పండగలు వచ్చినప్పుడే కొన్ని నియమాలని చెప్పి ఆ రోజు చాలా మంది నాన్ వెజ్ తినరు. ఎందుకంటే ఈ రోజు మనం పూజలు చేసుకోవాలి. పూజలు, వ్రతాలు, దీక్షలు ఇలాంటివి చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ రోజుల్లో నాన్ వెజ్‌లు మానేస్తారు. మాంసాహారాన్ని తీసుకోరు. లేదా కొంతమంది మంగళవారం అని, శనివారం అని, శుక్రవారం అని ఇలా రోజులు పెట్టుకుంటారు. అంటే ఎక్కడో మీకు తెలుసు ఆత్మకి ఎప్పుడైతే తండ్రిని తలుచుకుంటామో, పూజలు చేస్తామో ఆ రోజు మాంసాహారాన్ని తీసుకోవద్దు అని. అంటే అది తప్పు అన్న విషయం తెలుసు. ఎందుకంటే అది జీవహింస కోసం వచ్చు. కానీ తెలిసినప్పుడు మిగతా రోజుల్లో ఎందుకు తింటున్నాము? తెలిసి తింటున్నామా? తెలియక తింటున్నామా? అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే సనాతన ధర్మంలో జీవహింస నిషేధించాడాయన. ప్రతి ప్రాణికి జీవించే హక్కుంది. ఈరోజు మనం ఒక ప్రాణి జీవించే హక్కుని తీసేస్తున్నాం. మల్టిప్లై అయి తిరిగొస్తది. మనకి గూడా జీవించే హక్కులు ఏవైతే ఇచ్చారో మనయి గూడా ఉండవు. ఇక ఆరోగ్యం సంగతి పక్కన పెట్టేద్దాం.